డీటెయిల్స్ చూస్తే మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల సర్వే నివేదికల్ని పీసీసీ చీఫ్ వివరించారు. 90% స్థానాల్ని కైవసం చేసుకోవాలని సీఎం టార్గెట్ పెట్టారు. రెబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 3 నుంచి ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ లో మంత్రులకు ఎలాంటి సూచనలు అందించారు? మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే ఈరోజు జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ జూమ్ మీటింగ్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు అందరూ కూడా ఈ జూమ్ మీటింగ్ సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఈ జూమ్ మీటింగ్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ నిర్వహించినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే రిపోర్ట్ని కూడా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు వివరించారు. అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 90% సీట్లు కైవసం చేసుకునే విధంగా ఏదైతే అడుగులు వేయాలని చెప్పి కూడా ఏదైతే ఈ జూమ్ మీటింగ్లో మాట్లాడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా రెబల్స్ లేకుండా చూడాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి వీరికి సూచించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో కూడా రెబల్స్ ఎక్కువ స్థాయిలో కూడా గెలిచారు. వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్స్ కావడం. సో 8,000 పై స్థానాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవాల్సింది. కానీ సుమారు దాంట్లో 1000 మంది రెబల్సే గెలిచినటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితి మున్సిపల్ ఎన్నికల్లో రాకూడదు. దీనికి సంబంధించి పార్టీ పూర్తి స్థాయి ఒక సర్వే నిర్వహించింది. సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ వచ్చాయి. సో ఈ రిపోర్ట్స్ ఆధారంగా కూడా ఏదైతే సీట్లు ఇస్తామని చెప్పి గతంలో సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. తనను ఎవరైతే గెలిపించారో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణం ఎవరైతే అయ్యారో వారందరి కోసం ఇంటింటికి కాదు గడప గడపకు కూడా తిరిగి ఖచ్చితంగా నేను దీనికి సంబంధించినటువంటి ప్రచారం నిర్వహిస్తాను అని చెప్పి కూడా ఏదైతే చెప్పారు. సో పార్టీ ఎవరికైతే టికెట్ ఇస్తుందో ఖచ్చితంగా వారంతా కూడా పార్టీ కోసమే పనిచేయాలి, అభ్యర్థి కోసమే పనిచేయాలి. లేనట్లయితే ఖచ్చితంగా దానికి తగ్గట్టు కఠినమైన చర్యలు ఉంటాయని కూడా ఈ గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు విషయం తెలిసిందే. సో ఈ అంశాన్ని మరొకసారి కూడా మంత్రులకు చెప్పారు. సో రెబల్స్ ఎవరైతే నామినేషన్లో వేశారో రెబల్స్ అందరినీ కూడా విత్డ్రా చేయించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా చెప్పారు. దీంతో ఇప్పటికే గాంధీభవన్లో కావచ్చు, ఆయా నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ స్థాయిలో ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రెబల్స్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెబల్స్తో విత్డ్రా చేయించేటువంటి ప్రయత్నం కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. సో ఇదంతా ఒకవైపు. సో మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి కూడా ఏదైతే సభలు నిర్వహించనున్నారు. సో యూఎస్ పర్యటన ముగించుకొని రేపు రాత్రి ఏదైతే తిరిగి హైదరాబాద్కి వస్తారో, హైదరాబాద్కి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఫిబ్రవరి 3వ తేదీ మిర్యాలగూడ నుంచి కూడా సభలన్నీ కూడా ఏదైతే స్టార్ట్ చేస్తారు. సో గతంలో ఆల్రెడీ ఇప్పటికే ఒక 4 మున్సిపాలిటీ స్థానాలకు సంబంధించిన దగ్గర కూడా సీఎం రేవంత్ రెడ్డి సభలు నిర్వహించారు. ఇప్పుడు మిర్యాలగూడ, చేవెళ్ల, రంగారెడ్డి, దీంతోపాటు భూపాల్పల్లి, రామగుండం ఇలాంటి ఉన్నటువంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఏరియాలో అన్ని ఏరియాల్లో కూడా 3, 4, 5, 6, 7 వరకు వరుసగా కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేస్తారు. సో ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈసారి 80 నుంచి 90% సీట్లు, అంటే ఇప్పుడైతే 116 స్థానాలకు గాను మున్సిపాలిటీలు జరుగుతున్నాయి, 7 కార్పొరేషన్ స్థానాలకు కూడా జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా 90 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గెలవాలి. అలాగే దీంతో పాటు పార్టీకి సింబల్ మీద జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎంత వ్యతిరేకత ఉన్నది బయటపడుతుంది. సో ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు గెలిచి చూపెట్టాలి. కార్పొరేషన్లు కూడా 7 కార్పొరేషన్లకు గాను సుమారు 5 నుంచి 6 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి కూడా ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వ్యూహంతో ముందుకు కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. మరి చూడాలి, మరి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నికల సభలు నిర్వహించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టు ఏదైతే సీట్లు సాధిస్తుందా లేదా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ అజీ.